హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్ సైన్స్ 13th లెసన్ ఎలా కొలవాలో నేర్చుకుందాం. పొడవుకు ప్రమాణం మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటర్లను చిన్న ప్రమాణాలుగా గుర్తిస్తారు. పొడవుకు ప్రమాణం మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటర్లను చిన్న ప్రమాణాలుగా గుర్తిస్తారు. పూలదండ పొడవులను కొలవడానికి మూరలను, ఆటస్థలం పొడవు వెడల్పులను కొలవడానికి అంగాలను ఉపయోగిస్తాం. చిరగోనె అంటే గిల్లిదండ ఆడేటప్పుడు మరో పద్ధతిని ఉపయోగిస్తాము. ఇక్కడ కర్ర పొడవును కొలవడానికి ప్రమాణంగా ఉపయోగిస్తాము. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గార్జ్ బ్రిడ్జ్. దీని పొడవు 164.8 కిలోమీటర్లు. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని పొడవు 164.8 కిలోమీటర్స్. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని పొడవు 164.8 కిలోమీటర్లు. కంపాస్ బాక్సులో ఉండే కోణమానిని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవచ్చు. కంపాస్ బాక్సులో ఉండే కోణమానిని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవవచ్చు. ఒక ప్రాంతంలో ప్రజలు ఆ దేశపు రాజు ముక్కు దగ్గర నుండి అతని చేతి మధ్యవేలు వరకు ఉండే దూరాన్ని పొడవులను కొలవడానికి ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. వాళ్ళు ఈ దూరాన్ని ఒక గజంగా పిలిచేవారు. ఈ పొడవుకు సమానమైన లోహపు స్కేలు లేదా చెక్కతో చేసిన స్కేలు అక్కడ ప్రజలు వాడేవారు. ఒక గజాన్ని ప్రమాణంగా తీసుకునేవారు. గజాన్ని 3 సమాన భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అడుగుగా పిలిచేవారు. ఆ తర్వాత ప్రతి అడుగును 12 సమభాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అంగుళంగా పిలిచేవారు. ఈ అంగుళం పొడవును కూడా వారు ఇంకా సమాన సూక్ష్మ భాగాలుగా కూడా విభజించారన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక స్కేల్ కథ అన్నమాట. వాళ్ళకు పూర్వంలో కొలుచుకోవడానికి ఏం లేకపోతే మూరల దగ్గర, తాళ్ళ దగ్గర భూములను కొలిచేవారు అనమాట. అలా అయితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఒక ప్రాంతం ఉంటే ఆ రాజు ముక్కు దగ్గర నుంచి అతని చేతి మధ్యవేలు ఉంటుంది కదా, మధ్యవేలు వరకు ఉండే దూరాన్ని పొడవును కొలవడానికి ప్రామాణిగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వాళ్ళు ఆ దూరాన్ని ఒక గజంగా పిలిచేవారనమాట. రాజు ముక్కు దగ్గర నుండి ఆయన మధ్యవేలు వరకు ఉన్న దూరాన్ని ఒక గజంగా పిలిచేవారు. ఈ పొడవుకు సమానమైన లోహపు స్కేలు లేదా చెక్కతో చేసిన స్కేలు అక్కడ ప్రజలు వాడేవారనమాట. అక్కడ ఉండే ప్రజలు ఈ పొడవుకు సమానమైన లోహపు స్కేలు లేదా చెక్కతో చేసిన స్కేలు వాడేవారనమాట. ఒక గజాన్ని ప్రమాణంగా తీసుకునేవారు. వాళ్ళు ఇంకా అక్కడ ముక్కు దగ్గర నుంచి మధ్యవేలు వరకు ఉన్న ప్లేస్ని వాళ్ళు ఒక గజాన్ని ప్రమాణంగా తీసుకునేవారనమాట. గజాన్ని 3 సమాన భాగాలుగా విభజించిండ్రు వాళ్ళు. ఒక గజాన్ని 3 సమాన భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అడుగుగా పిలిచిరనమాట. గజాన్ని 3 సమాన భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అడుగుగా పిలిచారు. ఆ తర్వాత ప్రతి అడుగును 12 సమభాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అంగుళంగా పిలిచారు. అక్కడ గజాన్ని 3 సమాన భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అడుగుగా పిలిచారు. ఆ తర్వాత ప్రతి అడుగును 12 సమాన భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అంగుళంగా పిలిచేవారనమాట. ఈ అంగుళం పొడవును కూడా వారు ఇంకా సమాన సూక్ష్మ భాగాలుగా విభజించారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను లెసన్ మొత్తం చదివి ప్రతిదీ చెప్పడం కాదు, ఓన్లీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అడుగుతారో అంతవరకు ప్రతి చిన్న బిట్ను కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైనా వర్క్ చేస్తూ క్లాస్ ఆన్లో ఉంచుకొని మీరు పని చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇదే విధంగా వేరే దేశాల వాళ్ళు కూడా వాళ్ళ ప్రామాణికమైన సొంత స్కేలను తయారు చేసుకొని వాడేవారనమాట. ఈ విధంగా ప్రతి దేశానికి ఒక ప్రామాణికమైన స్కేలు ఉండేది. అయితే ఒక దేశపు స్కేలు వేరే దేశపు స్కేలుకు భిన్నంగా ఉండడం వల్ల అది ఒక దేశం వేరొక దేశంలో చేసే వ్యాపార వాణిజ్య వ్యవహారాలలో 2 దేశాల మధ్య గొడవలకు దారితీసేదన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా వేరే దేశాల వాళ్ళు కూడా వాళ్ళ ప్రామాణికమైన సొంత స్కేలను తయారు చేసుకున్నారనమాట. తయారు చేసుకొని వాడేవారు. ఈ విధంగా ప్రతి దేశానికి ఒక ప్రామాణికమైన స్కేలు ఉండేది. అయితే ఒక దేశపు స్కేలు వేరే దేశపు స్కేలుకు భిన్నంగా ఉండడం వల్ల, రెండు సమానంగా ఉండవు కదా, రెండు భిన్నంగా ఉండడం వల్ల అది ఒక దేశం వేరొక దేశంతో వ్యాపారం చేస్తుంటారు కదా, వాళ్ళు బట్టని కానీ కొలిచేటప్పుడు మన స్కేల్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళ స్కేల్ ఒకలాగా ఉంటుంది, తక్కువ ఎక్కువ రావడం జరుగుతుంది. అట్లా దేశంతో చేసే వ్యాపారం వాణిజ్య వ్యవహారాల్లో రెండు దేశాల మధ్య గొడవలకు దారితీసేదనమాట. అయితే దీన్ని తొలగించడానికి ఏం చేసిరంటే, ఇలాంటి గొడవ తొలగించాలని చెప్పేసి దీన్ని తొలగించడానికి ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం ఇరీడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేక లోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాల వారు నిర్ణయించారన్నమాట. ఇలా గొడవలు అవుతున్నాయని ఆ గొడవలు తొలగించడానికి ఏం చేశారంటే, ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం ఇరీడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేక లోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాల వారు నిర్ణయించారనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫ్రాన్స్ దేశం ఇంపార్టెంట్, ప్లాటినం ఇరీడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేకమైన లోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాలు నిర్ణయించారు. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్లాటినం ఇరీడియం రెండు కలిపి చేసిరనమాట ఆ లోహంని. ఈ లోహపు కడ్డీ పొడవునే మనం 1 మీటరు అని పిలుస్తాము. ఈ లోహపు కడ్డీ పొడవునే మనము 1 మీటరు అని పిలుస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం ఇరీడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేకమైన లోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాల వారు నిర్ణయించారు. ఈ లోహపు కడ్డీ పొడవునే మనం 1 మీటరు అని పిలుస్తున్నాము. ఈ మీటరును 100 సమభాగాలుగా విభజించారు. ఈ 1 మీటర్ని 100 సమభాగాలుగా విభజించారు. మీటర్ స్కేలు అంతర్జాతీయంగా దూరాలను కొలవడానికి అంగీకరించబడిన పరికరం. మీటర్ స్కేల్ అనేది అంతర్జాతీయంగా దూరాలను కొలవడానికి అంగీకరించబడిన పరికరం. ప్రతి భాగాన్ని సెంటీమీటర్ అని పిలుస్తాం. ప్రతి భాగాన్ని సెంటీమీటర్ అని పిలుస్తాం. ఈ కడ్డీ పొడవులను కొలవడానికి ప్రామాణికమైన పరికరం. ఈ కడ్డీ అనేది పొడవులను కొలవడానికి ప్రామాణికమైన పరికరం. అదేవిధంగా ప్రతి సెంటీమీటర్ను 10 సమభాగాలుగా విభజించారు. ఒక్కో భాగాన్ని మిల్లీమీటర్ అని పిలుస్తాము. అదేవిధంగా 10 సెంటీమీటర్లను 10 సమభాగాలుగా ప్రతి సెంటీమీటర్ను 10 సమభాగాలుగా విభజించారు. ఒక్కో భాగాన్ని మిల్లీమీటర్ అని పిలుస్తాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 మీటర్ అని పిలుస్తామన్నమాట ఈ కడ్డీని. ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం ఇరీడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేకమైన కడ్డీని 1 మీటర్ అని పిలుస్తున్నాము. ఈ మీటర్ను 100 సమభాగాలుగా విభజించారు. మీటరు స్కేలు అంతర్జాతీయంగా దూరాలను కొలవడానికి అంగీకరించబడిన పరికరం. ఇక్కడ ఇంపార్టెంట్, మీటర్ స్కేలు అనేది అంతర్జాతీయంగా దూరాలను కొలవడానికి అంగీకరించబడిన పరికరం. అంతర్జాతీయంగా దూరాలను కొలవడానికి అంగీకరించబడిన పరికరం ఏది అంటే మీటర్ స్కేల్ అని ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ పెట్టాయి. ఇది ప్రతి భాగాన్ని సెంటీమీటర్ అని పిలుస్తాము. 100 సమభాగాలు చేస్తారు కదా మీటర్ని, 100 సమభాగాలు చేస్తే ప్రతి ఒక్క భాగాన్ని సెంటీమీటర్ అని పిలుస్తాము. ఈ కడ్డీ పొడవు కొలవడానికి ప్రామాణికమైన పరికరం సెంటీమీటర్. అదేవిధంగా ప్రతి సెంటీమీటర్ను 10 సమభాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని మిల్లీమీటర్ అని పిలుస్తాం. మీటర్ని 100 సమభాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని సెంటీమీటర్ అంటారు. ఈ సెంటీమీటర్ని 10 సమభాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని మిల్లీమీటర్ అని పిలుస్తారు. 1 అడుగు 12 అంగుళాలకు సమానం. 1 అడుగు 12 అంగుళాలకు సమానం. ఇవి కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. 1 అడుగు 12 అంగుళాలకు సమానం. ఇక్కడ చూడండి, ఒకటి పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనువైన ప్రమాణం కాదు. పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనేది అనువైన ప్రమాణం కాదు. పెద్ద దూరాలను కొలవడానికి ఒక పెద్ద ప్రమాణాన్ని మనం నిర్వహించవలసి ఉంటుంది. సాధారణంగా కిలోమీటర్ను పెద్ద దూరాలను కొలవడానికి ప్రమాణంగా వాడతారు. 1 కిలోమీటరు మీటర్ కంటే 1000 రెట్లు పెద్దది. 1 కిలోమీటర్ అనేది మీటర్ కంటే 1000 రెట్లు పెద్దది. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లతో సమానం అన్నమాట. 1 కిలోమీటర్ అనేది 1000 మీటర్లతో సమానం. ఇక్కడ మళ్ళొకసారి చూడండి ఫ్రెండ్స్, పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనువైన ప్రమాణం కాదు. పెద్ద దూరాలను కొలవడానికి ఒక పెద్ద ప్రమాణాన్ని మనం నిర్వహించవలసి ఉంటుంది. సాధారణంగా కిలోమీటర్ను పెద్ద దూరాలను కొలవడానికి ప్రమాణంగా వాడుతారు. 1 కిలోమీటరు మీటర్ కంటే 1000 రెట్లు పెద్దది. 1 కిలోమీటర్ అనేది మీటర్ కంటే 1000 రెట్లు పెద్దది. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లతో సమానం అన్నమాట. 1 కిలోమీటర్ అనేది 1000 మీటర్లతో సమానం.
మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్. ఇది ఒక ఘనపు సెంటీమీటరు నీటికి సమానం. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్. ఇది ఒక ఘనపు సెంటీమీటరు నీటికి సమానం. చూడండి ఫ్రెండ్స్, మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్ అన్నమాట. ఇది ఒక ఘనపు సెంటీమీటరు నీటికి సమానం అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాలను గురించి వివరణలున్నాయి. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏం లేదు ఫ్రెండ్స్, అన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళు మాట్లాడుకునే మాటలు అవే ఉన్నాయి. అందుకనే నేను బుక్ మొత్తం మీకు ఏం చెప్పట్లేదు. ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉందో అక్కడే చెప్తున్నాను. చాలామంది నోట్స్ ప్రిపేర్ చేసి కూడా చెప్తారు, కాకపోతే అక్కడ మనం కొన్ని పాయింట్స్ వదిలేసినట్టు అవుతుంది. టెక్స్ట్ బుక్ ఉంటేనే ప్రామాణికంగా ఉంటుందని చెప్పేసి నేను టెక్స్ట్ బుక్లో మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదైనా వర్క్ చేస్తూ వినడానికి చాలా యూజ్ అవుతుంది. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ₹1 నాణాలను 10 తీసుకొని వాటిని ఒకదానిపై ఒకటి ఉండేటట్లు ఈ విధంగా అమర్చండి. వాటి మందాన్ని స్కేల్తో కొలిచి ఆ విలువల నాణేల సంఖ్యతో భాగించినట్లయితే ఒక నాణెం మందం తెలుస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొన్ని నాణేలను తీసుకొని వాటిని ఒక దగ్గర అమర్చి వాటి మందాన్ని స్కేల్తో కొలిచి ఆ విలువలను నాణేల సంఖ్యతో భాగించినట్లయితే ఒక నాణెం మందం తెలుస్తుందన్నమాట. మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిగాలలో కొలిచేవారు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిగాలలో కొలిచేవారు. ఎవరి పరిపాలనా కాలంలో భూమిని గజ బిగాలలో కొలిచేవారు అంటే మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిగాలలో కొలిచేవారు. ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతనే వైశాల్యం అంటారు. ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతనే వైశాల్యం అంటారు. ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతనే వైశాల్యం అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతనే వైశాల్యం అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 1957 ఏప్రిల్ 1న మన దేశంలో మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించబడింది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా ఎప్పుడు స్వీకరించింది? 1957 ఏప్రిల్ 1న. ప్రతి భాగం వైశాల్యం 1 చదరపు సెంటీమీటర్కు సమానం. దీనిని 1 సెంటీమీటర్ స్క్వేర్గా రాస్తాము. ప్రతి భాగం వైశాల్యం 1 చదరపు సెంటీమీటర్కు సమానం. దీనిని 1 సెంటీమీటర్ స్క్వేర్గా రాస్తాము. చదరపు సెంటీమీటర్ను సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యంను కొలవడానికి ప్రమాణ కొలతగా తీసుకుంటాము. చదరపు సెంటీమీటర్ను వైశాల్యంను కొలవడానికి ప్రమాణ కొలతగా తీసుకుంటాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చదరపు సెంటీమీటర్ను వైశాల్యంను కొలవడానికి ప్రమాణ కొలతగా తీసుకుంటాం. అలాగే అవసరం సందర్భాన్ని బట్టి చదరపు మిల్లీమీటరు, చదరపు అడుగులను కూడా వైశాల్యాలను కొలవడానికి ప్రమాణ కొలతలుగా వాడుతాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఇవి. చదరపు సెంటీమీటర్ను వైశాల్యంను కొలవడానికి ప్రామాణిక కొలతగా తీసుకుంటాం. అంటే వైశాల్యంను కొలవడానికి ప్రామాణిక కొలతగా దేన్ని వాడతారు అంటే చదరపు సెంటీమీటర్ను. అలాగే అవసరం సందర్భాన్ని బట్టి చదరపు మిల్లీమీటరు, చదరపు అడుగులను కూడా వైశాల్యం కొలవడానికి యూజ్ చేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, విమానాలు ఓడల వేగాన్ని నాట్లు నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాటు 1.852 కిలోమీటర్ పర్ గంటలకు సమానం. విమానాలను కొలవడానికి వేగాన్ని నాట్లు నాటికల్ మైళ్ళలో కొలుస్తారనమాట. విమానాలు ఓడల వేగాన్ని నాట్లు నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాట్ అంటే 1.852 కిలోమీటర్ పర్ గంటలకు సమానం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విమానాల ఓడల వేగాన్ని దేంతో కొలుస్తారంటే నాట్లు నాటికల్ మైళ్ళతో కొలుస్తారు. ఒక నాట్ వాల్యూ వచ్చేసి 1.852 కిలోమీటర్ పర్ గంటలకు సమానం.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పటం గురించి ఇచ్చారు. ఇక్కడ 4 సెంటీమీటర్ల పొడవు 2 సెంటీమీటర్ల వెడల్పు ఉండే దీర్ఘచతురస్రాకారంలో ఒక అట్టముక్కను కత్తిరించండి. దీని వైశాల్యాన్ని ఎలా కలవాలో చూద్దాము. అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం ఏంటంటే L/B 4x2 4 8. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, 8 చదరపు సెంటీమీటర్లని అట్టముక్క చుట్టూ గీసిన లోపల ఉన్న చదరాల మొత్తం వైశాల్యాలకు సమానము. అంటే ఇక్కడ 4x2 అని మనకి ఇవ్వలేరు. ఇక్కడ మీనింగ్ అయితే అదే 8 చదరపు సెంటీమీటర్లు వచ్చేసింది ఇక్కడ దీర్ఘచతురస్ర వైశాల్యము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 1 మైలు 1.61 కిలోమీటర్లకు సమానం. 1 మైల్ అనేది 1.61 కిలోమీటర్లకు సమానం. 1 మైలు అనేది 1.61 కిలోమీటర్లకు సమానం. 1 మైలు అనేది ఎన్ని కిలోమీటర్లకు సమానం అని అడుగుతారు ఫ్రెండ్స్. 1 మైల్ అనేది 1.61 కిలోమీటర్లకు సమానం. ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని దాని ఘనపరిమాణం అనవచ్చు. ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని దాని ఘనపరిమాణం అనవచ్చు అంట ఫ్రెండ్స్. ఒక వస్తువు ఆవరించి ఉన్న ప్రదేశాన్ని ఘనపరిమాణం అనవచ్చు. ఇక్కడ చూడండి, కిరోసిన్, పాలు, నూనె, నీరు వంటి ద్రవ పదార్థాలను ఘనపరిమాణం కొలవడానికి సాధారణంగా మనం కొలజాడీలను ఉపయోగిస్తాం. ద్రవాల ఘన పరిమాణాన్ని మనం లీటర్లో కానీ మిల్లీ లీటర్లో కానీ తెలుపుతాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కిరోసిన్, పాలు, నూనె, నీరు వంటి ద్రవ పదార్థాలను ఘనపరిమాణం కొలవడానికి సాధారణంగా మనం కొలజాడీలను ఉపయోగిస్తాము. ద్రవాలు ఘనపరిమాణాన్ని మనం లీటర్లో కానీ మిల్లీమీటర్లలో కానీ తెలుపుతాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొలపాత్ర గురించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఇది స్తూపాకారంలో ఉంటుంది. దాని మీద కొలతల గురించి ఉంటాయి. వీటిని ప్రయోగశాలలో రకరకాల ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి ఉపయోగిస్తారు. అలాగే దుకాణదారులు పాలు, నూనె మొదలైన ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి కొలపాత్రను ఉపయోగిస్తారు. ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి నీటిని ద్రవంతో నింపిన తర్వాత ద్రవం పుటాకార తలానికి ఖచ్చితంగా కింద ఉండే గుర్తును చూస్తారు. ఇలా చూసేటప్పుడు మన కళ్ళను ఈ గుర్తు వెంబడి ఉండేలా తీసుకువచ్చి ఆ గుర్తు వద్ద ఉన్న గీతను నమోదు చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కొలపాత్రతోనైతే పాలను, నూనెని, ద్రవ పదార్థాలను వాటి యొక్క ఘనపరిమాణాన్ని కొలుస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్, ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు అంటే పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. ముఖ్యంగా పారాలాక్స్ అనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్తలు వేటి మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు అంటే నక్షత్రాల మధ్య దూరాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పాయింట్స్. మన నిత్య జీవితంలో ద్రవాలతో పాటు మనం ఇసుక, మట్టి, ఇంటి నిర్మాణ సమయంలో స్లాబుకు వాడే సిమెంటు, ఇసుక, కంకర మిశ్రమాల ఘనపరిమాణాలను కూడా కొలుస్తాము. చూడండి, మన నిత్య జీవితంలో ద్రవాలతో పాటు మనం ఇసుక, మట్టి, ఇంటి నిర్మాణ సమయంలో స్లాబుకు వాడే సిమెంటు, ఇసుక, కంకర మిశ్రమాల ఘనపరిమాణాలను కూడా కొలుస్తాము. చూడండి ఫ్రెండ్స్, ప్రతి సమగణం పొడవు, వెడల్పు, ఎత్తు ఒక్కోటి 1 సెంటీమీటర్ కొలతలు కలిగిన సమగణంగా ఉంటాయి. కాబట్టి ఒక గణం ఘనపరిమాణం 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఘనపు సెంటీమీటర్కు సమానం అవుతుంది. ప్రతి సమగణం పొడవు, వెడల్పు, ఎత్తు ఒక్కొక్కటి 1 సెంటీమీటర్ కొలతలు కలిగి సమానంగా ఉంటాయంటామన్నమాట. ప్రతి సమగణం పొడవు ఎలా ఉంటుంది, ప్రతి సమగణం ఎలా ఉంటుందంటే పొడవు, వెడల్పు, ఎత్తు ఒక్కొక్కటి 1 సెంటీమీటర్ కొలతలు కలిగి సమానంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఒక సమగణం ఘనపరిమాణం 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఘనపు సెంటీమీటర్కు సమానం అవుతుందంట. ఘనపు సెంటీమీటర్ను ఘన పదార్థాల ఘనపరిమాణం కొలవడానికి ప్రామాణిక కొలతగా వాడుతాము. ఘనపు సెంటీమీటర్ను ఘన పదార్థాల ఘనపరిమాణం కొలవడానికి ప్రామాణిక కొలతగా వాడుతారంట. ఘనపు సెంటీమీటర్ను ఘన పదార్థాల ఘనపరిమాణం కొలవడానికి ప్రామాణిక కొలతగా వాడుతాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఏమనుంది, ఘనపరిమాణం ప్రామాణికమైన కొలతలను ఎలా నిర్ణయిస్తారని ఉంది. ఇక్కడ పొడవు, వెడల్పు మరియు ఎత్తులు 1 సెంటీమీటర్ కలిగి సమానంగా ఉండే కొన్ని
సమగనాలు 3 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు, 2 సెంటీమీటర్ల ఎత్తు అట్టపెట్ట ఉన్నాయన్నమాట. దీని గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కాబట్టి దీర్ఘచతురస్రాకార అట్టపెట్ట ఘనపరిమాణం 12x1 ఘనపు సెంటీమీటర్ = 12 ఘనపు సెంటీమీటర్ అని ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు అట్టపెట్ట పొడవు, వెడల్పు, ఎత్తులను గుణకారం చేద్దామన్నారు. ఇక్కడ అట్టపెట్ట పొడవు, వెడల్పులు ఇవే వాల్యూస్ తీసుకున్నారు. 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ = 12 ఘనపు సెంటీమీటర్లకు సమానం. 12 ఘనపు సెంటీమీటర్లకు సమానం అవుతుంది. అనగా అట్టపెట్ట ఘనపరిమాణం అంటే మనం ఇక్కడ అట్టపెట్ట ఘనపరిమాణం కనుక్కోవాలంటే ఇక్కడ వాల్యూస్ ఇచ్చింది కదా, ఘనపరిమాణం సూత్రం ఇచ్చింది. ఇక్కడ అట్టపెట్ట ఘనపరిమాణం కనుక్కోవాలంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అని ఇచ్చారు. ఇక్కడ ఇది ఇచ్చారు. అక్కడనేమో దీర్ఘచతురస్రం వైశాల్యం కనుక్కోవాలంటే ఎల్ ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు. దీర్ఘచతురస్రం వైశాల్యం కనుక్కోవాలంటే పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ ఘనపరిమాణం కనుక్కోవాలంటే ఘనపరిమాణం వైశాల్యం కనుక్కోవాలంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అని అర్థం అన్నమాట. ఇవి ఏమంత అడగరు మనకు సైన్స్లో. 1 మీటరులో 100 ఒకట్లు, 10లు, 100లు, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. ఓకే, నానోమీటర్లు వాడుతాం. ఇక్కడ మనం ఇట్లా చదివితే గుర్తుపెట్టుకోలేము. 1 మీటరులో ఇక్కడ ఎన్ని ఉన్నాయి జీరోస్? 5, 6, 7, 8, 9 జీరోస్ ఉన్నాయి. 1 మీటరులో 1 నానోమీటర్ అంటారు. 1 మీటర్లో 1000. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి 9 జీరోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే 100 కోట్లు అంటారు అన్నమాట. నేను ఇప్పుడే కనుక్కున్నాను దీని గురించి, తెలియకుండా ఏది చెప్పొద్దని చెప్పేసి. 9 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది 100 కోట్లు అంటారు. 1 మీటరులో 100 కోట్ల వంతును నానోమీటర్ అంటారనమాట. 1 మీటర్లో 100 కోట్ల వంతును నానోమీటర్ అంటారు. దీన్ని ఆంగ్ల సంఖ్యామానంలో ఏమంటారంటే బిలియన్ అంటారు. హిందూ అరబిక్ సంఖ్యామానంలోనేమో 100 కోట్లు అంటారు, శతకోటి అని కూడా అంటారు, బిలియన్ అని కూడా అంటారు. 1 మీటర్లో బిలియన్ వంతును నానోమీటర్ అంటారు. మీరు ఇక 9 జీరోస్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగినా కూడా. ఇక్కడ నేను మ్యాథ్స్లో కనుక్కొని చెప్తున్నాను దీన్ని ఏమంటారని. 1 మీటరులో 100 కోట్లు వంతును నానోమీటర్ అంటారు, శతకోటి అని కూడా అంటారు, ప్లస్ దీన్నే బిలియన్ అని కూడా అంటారు. 1 మిలియన్లో బిలియన్ వంతును నానోమీటర్ అంటారు. ఇది ఎలా అడిగే అవకాశం ఉందంటే 1 మీటర్లో బిలియన్ వంతును డాష్ మీటరు అంటారు అని అంటారు, నానోమీటర్ అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద్రవాల ఘనపరిమాణం మిల్లీలీటర్లలో, ఘనపదార్థాల ఘనపరిమాణం ఘనపు సెంటీమీటర్లలో తెలియజేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ద్రవాల ఘనపరిమాణం మిల్లీలీటర్లలో, ఘనపదార్థాల ఘనపరిమాణం ఘనపు సెంటీమీటర్లలో తెలియజేస్తారన్నమాట. 1 మిల్లీలీటర్ = 1 ఘనపు సెంటీమీటర్కి సమానం అన్నమాట. 1 మిల్లీలీటర్ = ఘనపు సెంటీమీటర్కి సమానము. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కంప్యూటర్లు, సెల్ ఫోన్ల వంటి సాధనాలను మెమొరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్లలో కొలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లలో అడిగారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్ల వంటి సాధనాలను మెమొరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్లలో కొలుస్తారు. ముఖ్యంగా బైట్స్లలో కొలుస్తారు. ఇది బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్లలో కొలుస్తారు. మళ్ళొకసారి చూడండి, కంప్యూటర్ల, సెల్ ఫోన్ల వంటి సాధనాల మెమొరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్లలో కొలుస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకున్నాం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. మన నిజ జీవితంలో కొన్ని రమారమి కొలతలను, జానా, మూర, అడుగు మొదలైన సాంప్రదాయిక ప్రమాణాలను వాడుతాము. పొడవును ఖచ్చితంగా కొలవాలంటే ఒక ప్రామాణికమైన ప్రమాణం అవసరము. మీటర్ స్కేలుతో పొడవును కొలవడానికి మీటర్ అనే ప్రమాణ కొలతను, ఎక్కువ దూరాలను కొలవడానికి కిలోమీటర్ను ప్రమాణ కొలతగా ఉపయోగిస్తాము. మీటర్ స్కేల్తో పొడవును కొలవడానికి మీటర్ అనే ప్రమాణ కొలతను, ఎక్కువ దూరాలను కొలవడానికి కిలోమీటర్ను ప్రమాణ కొలతగా ఉపయోగిస్తాము. ఒక వస్తువు ఆక్రమించిన సమతలం కొలతను వైశాల్యం అంటారు. ఒక వస్తువు ఆక్రమించిన సమతలం కొలతను వైశాల్యం అంటారు.
చూడండి ఫ్రెండ్స్, సాధారణంగా మనం వైశాల్యాన్ని చదరపు మీటర్లు లేదా చదరపు సెంటీమీటర్లలో కొలుస్తాము. సాధారణంగా మనం వైశాల్యాన్ని చదరపు మీటర్ లేదా చదరపు సెంటీమీటర్లలో కొలుస్తాము. ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని ఘనపరిమాణం అంటాము. ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని ఘనపరిమాణం అంటాము. ఘనాకార వస్తువులు ఘనపరిమాణం ఘనపు మీటర్లు లేదా ఘనపు సెంటీమీటర్లలో కొలుస్తాము. ఘనాకారపు వస్తువులను ఘనపరిమాణంను ఘనపు మీటర్లు లేదా ఘనపు సెంటీమీటర్లలో కొలుస్తాము. ఇది ఇంపార్టెంట్. ఘనాకార వస్తువుల ఘనపరిమాణంను ఘనపు మీటర్లు లేదా ఘనపు సెంటీమీటర్లలో కొలుస్తాము. ద్రవాల ఘనపరిమాణాన్ని మిల్లీలీటర్లలో కొలుస్తాము. ద్రవాల ఘనపరిమాణాన్ని మిల్లీలీటర్లలో కొలుస్తాము. ద్రవాల ఘనపరిమాణాన్ని మిల్లీలీటర్లలో కొలుస్తాము. ఒక ఘనపు సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మిల్లీమీటర్కి సమానం. ఒక ఘనపు సెంటీమీటరు ఈజ్ ఈక్వల్ టు 1 మిల్లీమీటర్కి సమానం అన్నమాట. ఇక చూడండి ఫ్రెండ్స్, జతపరచండిలో ఇచ్చిరు. ఒక లీటరు అంటే 1000 మిల్లీలీటర్లకు సమానం. 1 లీటరు అంటే 1000 మిల్లీలీటర్లు. 1 మీటరు అంటే 100 సెంటీమీటర్లకు సమానం. 1 మీటరు అంటే 100 సెంటీమీటర్లకు సమానం. 1 కిలోమీటరు అంటే 1000 మీటర్లకు సమానం. 1 కిలోమీటరు అంటే 1000 మీటర్లకు సమానం. 1 సెంటీమీటరు అంటే 10 మిల్లీమీటర్లకు సమానం. 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లకు సమానం. 1 హెక్టారు అంటే 10,000 చదరపు మీటర్లకు సమానం. 1 హెక్టారు అంటే 10,000 చదరపు మీటర్లకు సమానం. 1 లీటర్ అంటే 1000 మిల్లీలీటర్లకు సమానం. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లకు సమానం. 1 కిలోమీటరు అంటే 1000 మీటర్లకు సమానం. 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లకు సమానం. 1 హెక్టార్ అంటే 10,000 చదరపు మీటర్లకు సమానం అన్నమాట. 1 కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడానికి 5,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుందంట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకసారి, 1 కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడానికి 5,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుందంట. 1 కిలోగ్రామ్ బియ్యాన్ని ఉత్పత్తి చేయడానికి 5,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ పేజీలో ఒక కొటేషన్ ఉంది. ప్రకృతి మనకు పసందైన విందు భోజనం లాంటిది, అయితే మనం మన ఆకలిని అదుపులో ఉంచుకోవడం కూడా అవసరమే. మన ఆకలి ఎంత ఎక్కువ అయితే ప్రకృతి అంత తరిగిపోతుంది అని చెప్పింది ఎంఎస్ స్వామినాథన్. ప్రకృతి మనకు పసందైన విందు భోజనం లాంటిది, అయితే మనం మన ఆకలిని అదుపులో ఉంచుకోవడం కూడా అవసరమే. మన ఆకలి ఎంత ఎక్కువ అయితే ప్రకృతి అంత తరిగిపోతుంది అని చెప్పింది ఎంఎస్ స్వామినాథన్. ఇక్కడ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, బంగారం వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బంగారం వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. బంగారు వజ్రాల నాణ్యతను దేనిలో కొలుస్తారు అంటే క్యారెట్లలో కొలుస్తారు. చూడండి సార్ ఫ్రెండ్స్, మళ్ళొకసారి స్టార్టింగ్ నుంచి ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చెప్పుకుందాము. పొడవుకు ప్రమాణం మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటర్లను చిన్న ప్రమాణాలుగా గుర్తిస్తారు. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషన్ గార్జ్ బ్రిడ్జ్. ఇది పొడవు 164.8 కిలోమీటర్స్. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషన్ గార్డ్ బ్రిడ్జ్. దీని పొడవు 164.8 కిలోమీటర్స్. కంపాస్ బాక్స్లో ఉండే కోణమాన్ని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవవచ్చు. కంపాస్ బాక్స్లో ఉండే కోణమాన్ని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవవచ్చు. 1 అడుగు 12 అంగుళాలకు సమానం. 1 అడుగు 12 అంగుళాలకు సమానం. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రాము. ఇది 1 ఘనపు సెంటీమీటరు నీటికి సమానం. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రాము. ఇది 1 ఘనపు సెంటీమీటరు నీటికి సమానం. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరణలున్నాయి. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరాలున్నాయి. మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిఘాలలో కొలిచేవారు. మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిఘాలలో కొలిచేవారు. 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. విమానాలు ఓడల వేగాన్ని నాట్లు నాటికల్ మైళ్ళతో కొలుస్తారు. విమానాలు ఓడల వేగాన్ని నాట్లు నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. 1 నాట్ అనగా 1.852 కిలోమీటర్స్ గంటలకు సమానం. 1 నాట్ అనగా 1.852 కిలోమీటర్ గంటలకు సమానం.
విమానాలు, ఓడల వేగాన్ని నాట్లు, నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాట్ అనగా 1.852 కిలోమీటర్ పర్ గంటలకు సమానం. ఒక మైలు 1.61 కిలోమీటర్లకు సమానం. ఒక మైలు 1.61 కిలోమీటర్లకు సమానం. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. ఒక మీటరులో 100 కోట్ల వంతును నానోమీటర్ అంటారు. ఒక మీటర్లో 100 కోట్ల వంతును నానోమీటర్ అంటారు. ఒక మీటరులో శతకోటి వంతును నానోమీటర్ అంటారు. ఒక మీటరులో బిలియన్ వంతును నానోమీటర్ అంటారు. ఒక మీటర్లో బిలియన్ వంతును నానోమీటర్ అంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 9 సున్నాలు ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీకు ఐడియా వచ్చేస్తుంది. కంప్యూటర్లు సెల్ ఫోన్ల వంటి సాధనాలను మెమొరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్లలో కొలుస్తారు. కంప్యూటర్లు సెల్ ఫోన్ల వంటి సాధనాల మెమొరీని బైట్స్, కిలోబైట్స్, గిగాబైట్స్, మెగాబైట్స్, టెరాబైట్స్లలో కొలుస్తారు. 1 కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడానికి 5000 లీటర్లు నీరు ఖర్చవుతుంది. 1 కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడానికి 5000 లీటర్ల నీరు ఖర్చవుతుంది. బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు.